నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహా కుంభమేళను దర్శించడానికి కోట్లాది భక్తులు బారులు తీస్తుంటారు. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే ఈ మహా జాతరలో అమాయక భక్తుల నుండి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు దళారులు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుండి 24 వరకు మేడారం మహా జాతర జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే ఈ జాతరకి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి రెండేళ్లకోసారి 4 రోజుల పాటు జరిగే ఈ మహోత్కర కుంభమేళాకి ఇసుక వేస్తే రాలనంత జనం వస్తుంటారు. అయితే సహజంగా మేడారం జాతరలో అడవి తల్లులైన సమ్మక్క సారక్కలకు నైవేద్యంగా బెల్లంని సమర్పిస్తుంటారు. దీనిని బంగారంగా అభివర్ణిస్తుంటారు. జాతర సందర్భంగా టన్నులలో క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ఇదే అక్రమ దందాకు తెరలేపింది. జాతర ముసుగులో గిరిజనేతరులు రంగ ప్రవేశం చేసి అధిక ధరలకు బెల్లం విక్రయిస్తూ భక్తుల జేబులు ఖాళీ చేస్తూ తమ గల్లాపెట్టెలు నింపుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ తల్లులకు బంగారంగా భక్తులు సమర్పించిన బెల్లాన్ని రీసైక్లింగ్ చేస్తూ కోట్లు దండుకుంటున్నారు దళారులు. అడవి తల్లులకు బంగారాన్ని సమర్పించే క్రమంలో దెబ్బతిన్న బెల్లాన్ని అక్రమ మార్గంలో గుడుంబా తయారీకి వివిధ జిల్లాలకు తరలిస్తున్నారు. మార్కెట్లో కొన్న ధరకు 20 నుంచి 30 రూపాయలు అదనపు ధర వేసి అమ్ముతున్నారు. ఈ జాతర సందర్భంగా సుమారు 450 టన్నుల బెల్లాన్ని విక్రయించే అవకాశం ఉంది. ఇదే తరహాలో కిలో 70 రూపాయలు చొప్పున బెల్లాన్ని విక్రయిస్తే దాదాపు 3 కోట్లు అవుతుంది. ఒక్క బెల్లంలోనే కాదు, మొక్కులో భాగంగా భక్తులు దేవతలకు కొట్టే కొబ్బరికాయల విక్రయాల్లోనూ ఈ వ్యవస్థ కొనసాగుతోంది. మార్కెట్ ధర కంటే 20 నుండి 30 రూపాయల వరకు అదనంగా కొబ్బరికాయలు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మేడారం మహా జాతర ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో ఉంటుంది. ఇందుకు గాను గిరిజనులకు ప్రాధాన్యత ఇస్తూ కొబ్బరికాయల విక్రయాలకు 40 దుకాణాలను గిరిజనులకు కేటాయించారు. ఈ దుకాణ యజమానులు ఒక్కో షాపుకు 36,000 రూపాయలు చొప్పున 40 దుకాణాలకు 14,40,000 ఐటీడీఏకు చెల్లిస్తున్నారు. అయితే గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బెల్లం కొబ్బరికాయల మాఫియా దందా సాగిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అక్రమ దందా ఏళ్ల నాటి నుండి కొనసాగుతున్నా వీరికి ఏ ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్ ధరకు మించి ఈ స్థాయిలో డబ్బులు వసూలు చేయడం సమంజసం కాదని, అధికారులు దీనిపై చొరవలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న భక్తుల క్రయ విక్రయాల ప్రకారం జాతర ముగిసే నాటికి బెల్లం కొబ్బరికాయల మాఫియా 8 కోట్ల రూపాయలకు పైగా దండుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.